1980లో జనాదరణ పొందిన మ్యాజిక్ క్వాంటమ్ లూప్ డబుల్ బాడీ థియరీ. దాన్ని ఇంకా వైవిధ్యంగా జనాలకు చూపించాలన్నదే నా కళ. కానీ ఆ రోజు నేను మ్యాజిక్ని మించిన కళని చూశాను. మా నాన్నగారు కాలం చేసి అప్పటికే 15 సంవత్సరాలు గడిచింది. కానీ అమ్మ మాత్రం నాన్న జ్ఞాపకాల నుండి ఇప్పటికీ పూర్తిగా బయటకు రాలేకపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ప్రేమకు రూపం నేనే, రామ్. నేనొక మెజిషియన్ని. బై బర్త్ నాకున్న క్వాలిటీ అదే. నేను కూడా మీలాగే అనాథను. నాకు నాట్యం ద్వారా వచ్చిన డబ్బులో కొంత నేను పెరిగిన ఆశ్రమానికిచ్చి నా రుణాన్ని తీర్చుకుంటున్నాను. తల్లి, పిల్లలకి బట్టలు 2 డేస్లో వస్తున్నాయి. సరేనండి. ఎగసే నా మనసే ఎగసే ఎగసే పై పైకి ఎగసే ఎగసే నా మనసే ఎగసే ఎగసే పై పైకి ఎగసే. రే రామ్, భోజనం చేయరా. రామ్, అయ్యో రామ్, ఎన్నిసార్లు పిలవాలరా? సరిపోయింది సంబడం. పెద్దయ్యాక మీరేమవుదాం అనుకుంటున్నారు అని రాయండి అని చెప్తే మీ స్కూల్లో అందరూ నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను యాక్టర్ అవుతాను అని రాస్తే
నువ్వేం రాసావో తెలుసా? మాయలోడా, నేను మ్యాజిక్ చేస్తానని రాసావు. ముందు భోంచేయి. ముందు రోజు నువ్వు ఏదో మ్యాజిక్ షో చూసి బాగా ఫీల్ అయ్యి అలా రాసావని మీ నాన్న అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు అదే అయ్యావురా. ఏంటి, అందర్నీ తన మాయతో మాయం చేసే నా బంగారం ఎవరో అమ్మాయి మాయలో పడినట్టున్నాడే. రే నాన్న, ఈ సృష్టిలోనే అద్భుతమైన మ్యాజిక్ అంటే అది ప్రేమేరా. అది ఏ వయసు వాళ్ల మధ్యైనా కావచ్చు, కానీ ఆ మాయ పుట్టిందంటే అది అనుభవించి తీరాల్సిందే. హృదయంలో అంతే. ఎరా, అమ్మాయి నచ్చిందా? చెప్పు. ఎస్ ఎస్, మరింకెందుకు ఆలస్యం? మాయలోడివి కదా, చూపించు నీ మాయ. ముందు భోంచే. అయినా ఇంత పొద్దున్నే భరతనాట్యం నేర్చుకోవడానికి వచ్చావు? నీకేమైనా పిచ్చా? ఏంటి, ఫాలో చేస్తున్నావా? చూస్తున్నాను. 2-3 చోట్ల కూడా ఫాలో అయ్యో, మళ్ళీ ఇప్పుడు. బుద్ధి లేదా నీకు? ఇలా వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి కారు ఉంటే సరిపోతుందా? అమ్మాయిలు ఇలాగే ఫాలో చేస్తారా? కరెక్టేనా ఇది? కరెక్టేనా? మీ అమ్మ నాన్నలు ఇదే నేర్పిస్తున్నారా? సరే, ఇంకోసారి ఫాలో చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అర్థమైందా? హలో, సారీ చెప్పడం తెలీదా? సెన్స్ లేదా నీకు?